హలో ఆల్, బాగున్నారా? ఫస్ట్ నేను ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు తెలుసు కదా, ఒక లైక్ వేసుకొని వీడియోని షేర్ చేయండి. అండ్ ఈరోజు ఏంటంటే, ఈరోజు మేము మాకు దగ్గరగా లోకల్గా ఉన్న మార్కెట్ దగ్గరికి కాకుండా కర్నూలులో రైతులు డైరెక్ట్గా వచ్చి ఈ యాడ్లో కూరగాయలు అమ్ముకుంటారు. ఇక్కడ అమ్మేస్తే వీళ్ళేమో మాకు అమ్ముతారనమాట. సో ఈ యాడ్కి వచ్చి మీకు చూపిద్దాం, ఇక్కడ రేట్లు ఎలా ఉంటాయి, ఏంటి విశేషాలు ఏంటని చూపిద్దామని వచ్చాను. చాలామందికి ఐడియా ఉండదు. మా ఇంటికి దగ్గరలో చిన్న మార్కెట్ ఉన్నా కానీ మేము వెళ్ళలేదు. యాక్చువల్గా అక్కడికి ఇక్కడికి ప్రైజెస్ చాలా డిఫరెంట్ ఉంటాయి. మేము వారానికి ఒకసారి లేదా వారంలో 2 సార్లు ఈ యాడ్కే వచ్చి, అంటే ఇది కూడా కొంచెం దగ్గరే, అంత దూరం ఏమి ఉండదు, కాకపోతే డబల్ దూరం ఉంటుంది మా ఇంటి దగ్గర ఉన్న దానికంటే. ఇది అప్పుడప్పుడు వచ్చి మేము ఇక్కడ అన్ని వారానికి సరిపడా మొత్తం కూరగాయలు అన్నీ తీసుకొని వస్తాము. అయితే దీంట్లో 2 టైప్స్ ఉంటాయి. ఇంటి దగ్గర ఉండే మార్కెట్ వచ్చేసి ఓన్లీ మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ 12-1 వరకు మాత్రమే ఉంటుంది. ఈ మార్కెట్ వచ్చేసి ఇది కూడా 12 వరకు ఉంటుంది. బట్ ఈవినింగ్ మాత్రం కొంతమంది మాత్రమే చిన్న షెల్టర్స్ వేసుకొని ఉంటారు. ఇక్కడ ప్రైజెస్ కూడా మార్నింగ్ ఒక రేట్ ఉంటుంది, ఈవినింగ్ ఒక రేట్ ఉంటుంది. అండ్ మార్నింగ్ ఒక రేట్ ఉంటుంది, అదే ఆఫ్టర్నూన్ ఎత్తేసే ముందు ఒక రేట్ ఉంటుంది, ఈవినింగ్ స్టార్ట్ అయినప్పుడు ఒక రేట్ ఉంటుంది, మొత్తం ఎత్తేసే ముందు ఒక రేట్ ఉంటుంది. ఇవన్నీ కూడా తెలుసు. ఈ ప్రైజెస్ ఎందుకు చేంజ్ అవుతాయి, వాళ్ళ స్ట్రాటజీ ఏంటి, వాళ్ళ ప్లానింగ్స్ ఏంటి, అవన్నీ నేను కూడా ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయకుండా ఖచ్చితంగా చూడాల్సిందే మీరు. నాకు బిఫోర్ మ్యారేజెస్ ఈ ప్రైజెస్ గురించి వీటి గురించి అసలు ఐడియానే లేదు. ఆఫ్టర్ మ్యారేజ్ కూడా చాలా రోజుల వరకు నాకు అసలు ఐడియా లేదు. ఏదున్నా సరే మా వారు తీసుకొచ్చేవాళ్ళు. బట్ తర్వాత కొన్ని రోజులు అయ్యాక ఇంకా నేను కూడా అన్నీ తెలుసుకోవాలి, తిరగాలి, ఎప్పుడు ఈయన తెస్తే సరిపోదు కాబట్టి సో నేను కూడా అన్నీ తెలుసుకోవడం స్టార్ట్ చేశాను. సో ఇన్ని ఆల్మోస్ట్ ఒక 2 years నుంచి అన్నీ నేనే తీసుకుంటున్నాను కాబట్టి నాకు ఎలా ఉంటుంది ఏంటనేది తెలుసు. ఓకే, అవన్నీ లేటర్ మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఇక్కడ ప్రైజెస్ వచ్చేసి మార్నింగ్ ఎందుకు అలా ఉంటాయి, మళ్ళీ తర్వాత ఆఫ్టర్నూన్ ఎత్తేసే ముందు ఎందుకు రేట్లు ఎక్కువ అలా ఉంటాయి, మళ్ళీ ఈవినింగ్ స్టార్ట్ అయ్యే ముందు ఎందుకు అలా ఉంటాయి, మళ్ళీ తర్వాత ఎందుకు తగ్గిపోతాయి అంటే, మార్నింగ్ వచ్చేసి రైతులు ఫ్రెష్గా అమ్మేస్తారు కాబట్టి మార్నింగ్ డిమాండ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. సో అప్పుడే ఫ్రెష్గా తాజాగా ఉంటాయి కూరగాయలు. కస్టమర్స్ కూడా ఎక్కువ కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. బాగున్నాయి ఫ్రెష్గా అని. ఆర్గానిక్గా ఉండే వాటికైతే ఇంకొంచెం డిమాండ్ ఉంటుంది. ఇక్కడ ఆర్గానిక్ అయితే ఏదనేది నాకు తెలీదు. ఆర్గానిక్ అని పేరు పెట్టి అమ్ముతారు కానీ అది రియల్గా ఆర్గానికా కాదా అని మనం ఫైండ్ అవుట్ చేయడం చాలా కష్టము. డబ్బులు అయితే పెట్టి తీసుకుంటాము, అది రియల్గానా కాదా అనేది చాలా కష్టం ఫైండ్ అవుట్ చేయడము. ప్రైసెస్ విషయానికి వస్తే ప్రతిదీ కూడా 1 kg 30 రూపాయల నుంచి 60 రూపాయల వరకు ఉంటుంది. ఇక్కడ 30 అనేది మినిమం ఖచ్చితంగా ఉంటుంది. వంకాయలు అనేవి ఒక్కొక్క రకం, ఒక్కొక్క కూరగాయ ఏంటంటే ఒక రకమే ఉండదు, చాలా రకాలు ఉంటాయి. టమాటాలు కూడా ఒకటే ఉండదు. నాటు టమాటాలని, హైబ్రిడ్ టమాటాలని, దేశీ టమాటాలని, ఇలా రకరకాలుగా ఉంటాయి. అప్పుడు దాన్ని బట్టి ప్రైస్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. మనకు చాలామందికి తెలియక ఏమనుకుంటామంటే, ఏంటి వీళ్ళు ఈ దగ్గర ఈ రేట్ చెప్పారు, ఎందుకంటే మనకు డిఫరెన్షియేషన్ అంతగా తెలియదు కాబట్టి ఒక్కో దగ్గర ఒక్కో రేట్ చెప్పినప్పుడు డిఫరెంట్ అనిపిస్తుంది. ఫైనల్గా ఏం చేస్తామంటే తక్కువ ఎక్కడైతే ఇస్తారో అక్కడే తీసుకుంటాము. ఈరోజు అయితే నేను నార్మల్గా క్యారెట్, బీట్రూట్స్, ఇంకా కీరా ఇలాంటివి తీసుకుందాం అనేసి వచ్చాను మార్నింగ్. అందులోనూ ఇంకొకటి వీడియో చూపించి దీనికి ఎందుకు ప్రైసెస్ ఇలా డిఫరెంట్ ఉంటాయి ఏంటి అనేది చూపిద్దాం అనేసి రికార్డ్ చేసాం. ఈ కూరగాయలు పండించే వాళ్ళకే తెలుస్తుంది. ఒకరోజు నేను అడిగాను అనమాట, ఈ కూరగాయలు మీరే పండిస్తారా అంటే, అమ్మే ఆంటీని నేను అడిగాను, మీరే పండించి మీరే అమ్ముతారా అంటే, లేదమ్మా మేము కొనుక్కుంటాం రైతుల దగ్గర నుంచి, వాళ్ళు మాకు అమ్ముతే మేము మీకు అమ్ముతామంటే, అంటే ఇక్కడ ఎవరు డైరెక్ట్ అమ్మరని, డైరెక్ట్గా రైతులు అయితే ఎక్కడ అమ్మరు, వాళ్ళు డైరెక్ట్ మాలాంటి వాళ్ళకి అమ్ముతే మేము అమ్ముకుంటాము అనేసి అన్నారు. సో మార్నింగ్ ఫ్రెష్గా ఉంటాయి కాబట్టి రేట్ ఎక్కువ పెడతారు. ఇంకా ఖచ్చితంగా వాళ్ళు తీసుకోవాల్సిందే. అది గంటలు ఉండి ఆఫ్టర్నూన్ వరకు వాళ్ళు వెయిట్ చేయలేరు కదా రేట్ తగ్గిస్తారని. ఇంకా ఆఫ్టర్నూన్ 1 o'clock 2 o'clock ఇంకా ఎత్తేసే టైంకి ఏం చేస్తారంటే రేట్ తగ్గించేస్తారు. ఇంకా కొన్ని ఉన్నాయి, ఇంకా ఎలానైనా సరే తీసుకెళ్ళిపోవాలి, కొన్ని ఉంచుకొని ఏం చేస్తాంలే అనుకుంటారు కాబట్టి ఒక 10 రూపాయలు తక్కువ 5 రూపాయలు తక్కువ ఇచ్చేస్తారు. ఇంకా అన్నీ సేల్ చేసేసుకుంటారు ఎలాగోలు. మిగిలినవన్నీ కూడా తీసుకెళ్తారు. నాకు ఇప్పటికీ ఒక డౌట్ ఏంటంటే, ఆ కూరగాయలు చాలా వరకు మిగిలిపోతాయి కదా, మిగిలిపోయినవన్నీ అయితే మరీ పాడైపోయినాయి అంటే పడేస్తారు నీళ్ళల్లోనో, లేకపోతే బర్రెలకో దూడలకో ఆవులకో వేస్తారు, అవి తింటారు. అవైతే తెలుసు. చాలా వరకు కొన్ని నిలువ ఎక్కువ, అంటే మనం చూస్తున్నాం కదా కొన్ని కెమికల్స్ వేసి కూడా వాటిని ఫ్రెష్గా ఉంచేటట్టు చేస్తుంటారని. అది నాకు ఇప్పటికీ డౌట్. ఎవరినైనా అలా కూరగాయలు అమ్మే వాళ్ళని అడగాలి అనిపిస్తుంది, కానీ నేను ఇప్పటివరకు ఎప్పుడు అడగలేదు. ఈసారి ఖచ్చితంగా అడుగుతాను. ఇక్కడ ఫస్ట్ నేను క్యారెట్ ఒక దగ్గర తీసుకుందాం అనేసి వెళ్ళాను. వాళ్ళు ఏం చెప్పారంటే 60 రూపాయలు అంటే, 60 కాదు 50 రూపాయలకి ఇవ్వండి అని అంటే, 1 రూపాయి కూడా తగ్గినాను. సరే 55 రూపాయలకి ఇవ్వండి అంటే ఇవ్వను అని అన్నాడు. సర్లే అని ఇంకో దగ్గరికి వెళ్ళాను. అక్కడ 50 రూపాయలే చెప్పారు. ఇదేంటి అక్కడ 60 ఇక్కడ 50 అనేసి. అదే చెప్పాను కదా, ఒక్కొక్క క్యారెట్ ప్రతి కూరగాయలో కూడా రకాలు ఉంటాయి. సో దాన్ని బట్టి ప్రైస్ ఉంటుందన్నమాట. కొన్ని ఫ్రెష్వి, కొన్ని కొంచెం తక్కువవి, కొంచెం ఇంకా పాడైపోయేటివి అలా ఉంటాయి. దాన్ని బట్టి ప్రైస్ కూడా చేంజ్ అవుతుంది. అట్లనే రకాలలో కూడా ఉంటాయి.
అలా నేను 4 చోట్ల తిరిగిన తర్వాత ఒక దగ్గర మాత్రం నాకు 40 రూపాయలకి ఇస్తున్నారు. అండ్ అవి కూడా బాగున్నాయి. నేను అడిగా అక్కడ కొంచెం ఇవి గ్రీన్ కలర్లో, స్టార్టింగ్ గ్రీన్ కలర్లో, ఇవి ఎందుకని గ్రీన్ కలర్లో ఉన్నాయి, దగ్గర వేరే రేట్ చెప్పారు, ఇక్కడ మీ దగ్గర ఎందుకు ఈ రేట్ చెప్తున్నారంటే అవి పుట్టడమే అలా పుట్టాయమ్మా, ఈ ఈ ఈ రకం క్యారెట్లకు ఇంతే రేటు అని అంటే అవునా అని. అక్కడ క్యారెట్స్ అండ్ బీట్రూట్స్ తీసుకున్నాను. బీట్రూట్ ఎప్పుడు ఒకే రకంగా ఉంటుంది రేట్ అయితే. క్యారెట్ ఎప్పుడు డిమాండ్ కొన్నిసార్లు పెరుగుతుంటుంది, కొన్నిసార్లు తగ్గుతుంటుంది. బీట్రూట్ అయితే నేను ఎప్పుడు చూడలే ఎక్కువ హై అవ్వడం, క్యారెట్స్ అవ్వడం చూశాను. నెక్స్ట్ బీన్స్ కూడా ఎప్పుడు హైలోనే ఉంటుంది. బీన్స్ కూడా 80 రూపాయలు చెప్పారు ఈరోజు కేజీ. ఇక్కడ స్పెషల్గా ఏంటంటే ఇక్కడ వాళ్ళు దడెం లెక్క తీసుకుంటారు అనమాట. దడెం అంటే నాకు ఫస్ట్లో తెలిసేది కాదు, ఇక్కడ కర్నూలు వాళ్ళ భాష ఇది. దడెం అంటే 2.5 కేజీలు అంట. కీరా కూడా తక్కువకే ఇచ్చారు, 30 రూపాయలు కేజీ లెక్క. అయితే దడెం తీసుకుంటే 70 రూపాయలకి ఇస్తామంటే ఒక దడెం తీసుకున్నాను. మనకు తెలియదు కానీ ఈ మార్కెట్లో కూడా చాలా మోసాలు జరుగుతూనే ఉంటాయి. రైతుల దగ్గర నుంచి తీసుకొని వాళ్ళు ఇంకొకళ్ళకి అమ్మేసి రేట్లు ఎన్నో మారుతూ ఉంటాయి కదా అనిపిస్తుంది. రైతులకైతే సరైన రేట్ వెళ్తుందో లేదో అని డౌట్. మన దగ్గరకు వచ్చేవరకు చాలా రేట్ ఉంటుంది. నాకు తెలిసి ఎప్పటికీ రైతులకు న్యాయం అయితే జరగదనే అనిపిస్తుంది నాకైతే. వాళ్ళ మధ్యలో ఎప్పటికీ అన్యాయం అయిపోవాల్సిందే. మధ్యలో వాళ్ళు ఎప్పటికీ హ్యాపీగా బతుకుతారు. ఇంకా ఇక్కడ వీళ్ళు కర్నూలు మార్కెట్ యార్డ్కి వచ్చేవి ఏంటంటే కూరగాయలు, ఉల్లిగడ్డలు కానీ, క్యారెట్, బీట్రూట్ అండ్ క్యాబేజ్, కాలీఫ్లవర్, సొరకాయ, బీరకాయ, వంకాయ, టొమాటో, ఇంకా ఇలా బెండకాయ, పచ్చిమిర్చి, ఇవన్నీ కూడా ఏం చేస్తారంటే ఎక్కువగా వచ్చినాయంటే ఎక్కువ వేరే వేరే స్టేట్స్కి కూడా వీళ్ళు ట్రాన్స్పోర్ట్ చేస్తారు. దాని గురించి పెద్ద పెద్ద లారీలు ఇవన్నీ వచ్చాయి. అంటే దించుకునేవి ఏమి ఉంటాయి, మిగిలిన తర్వాత లేదంటే ఎక్కువ రైతుల నుంచి వచ్చినా కానీ అవి వెంటనే వేరే వేరే ఊరికి తీసుకెళ్ళి ఇచ్చేయడము, అట్లా ట్రాన్స్పోర్ట్ కూడా చేస్తూ ఉంటారు ఇక్కడ నుంచి. అంత పెద్ద మార్కెట్ ఇది. లాస్ట్ టైం అయితే ఉల్లి రైతులకు మస్తు నష్టం జరిగింది కర్నూలులో. మీ అందరూ కూడా న్యూస్లో చూసే ఉండింటారు కదా. అసలు ఎన్ని రోజులు, దాదాపు ఒక 4-5 రోజులు ఎన్ని ట్రాక్టర్లు అసలు మెయిన్ రోడ్ నుంచి మొత్తం యార్డ్ వరకు అన్ని ఉల్లి ట్రాక్టర్లే. ఉల్లి రైతులకు మస్తు నష్టం జరిగింది. కానీ తర్వాత మన ప్రభుత్వము ఇంత అమౌంట్ అనేసి ఇచ్చేసిందిలేండి, అది వేరే విషయము. అయినా సరే మన వాళ్ళు మాత్రం ఉల్లి రేట్లు అసలు తగ్గనివ్వలేదు ఇక్కడ మాకు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే అప్పుడు ఈ ఉల్లి రైతులు ఉన్నారు కదా, ఈ ఉల్లి సంచులు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా మీకు, అవైతే ఫ్రీగా వచ్చి ఎక్కడోళ్ళు అక్కడ ఎత్తుకొని వెళ్ళిపోయినారంట మార్నింగ్. అప్పుడు అనిపించింది అదేదో మాకు కూడా ముందు తెలిస్తే బాగుండే, మేము కూడా వెళ్ళి తెచ్చుకునే వాళ్ళము అనేసి అనుకున్నాం ఒక సంచి. ఇక్కడ ఆవులకు కూడా మేత బాగా మిగులుతుంది. ఏంటంటే ఇక్కడ ఎవరైతే కూరగాయలు కొన్ని ఇంకా పాడైపోతే వద్దు అనుకున్నవి కూడా ఆవులు అయితే హ్యాపీగా తినేసి పడుకుంటే ఆవులు కూడా బాగా బతుకుతున్నాయి ఈ మార్కెట్లో. చాలా పెద్ద మార్కెట్ ఇది. ఇదిగోండి ఇలా ట్రాన్స్ఫర్ చేస్తున్నారు, మిగిలినవన్నీ అవి ఇవి అనేసి తీసుకెళ్ళి వేరే ఊరికి పంపిస్తారు. ఇది ఇంకా ఇక్కడ మార్కెట్ విశేషాలు. బాయ్ ఆల్.